భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. ఇల్లందు నూతనంగా ప్రభుత్వ వైద్యశాల నిర్మించేందుకు అనువుగా సింగరేణి పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లందు సింగరేణి జీఎం కృష్ణయ్యతో కలిసి స్థలం మ్యాప్లను పరిశీలించారు. అనంతరం వైద్యులతో కలిసి ఇల్లంది ప్రభుత్వ వైద్యశాలను కలెక్టర్ పరిశీలించి పూర్తి చేసిన విద్యుత్ పనులను, డ్రైనేజ్ పనులను పరిశీలించారు. వైద్యశాలలో సంవత్సరం ఈ నెల చివరి నాటికల్లా పూర్తి చేసి కొత్త సంవత్సరంలో ఎటువంటి సమస్యలు లేకుండా కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏరియా హాస్పిటల్ ఇల్లందు ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది. ఎలక్ట్రిసిటీ, తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి, అట్లాంటివి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేపించాము. అదేవిధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతున్నాయి, దానివల్ల పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది. సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం, దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది. సో ఇప్పుడే మన టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ ఉన్నారు, మన హాస్పిటల్ టీం ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక 10 రోజుల్లో బేసికలీ 31 డిసెంబర్ లోపల పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి. తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఇల్లందు హాస్పిటల్కి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి.